నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రెండో రోజు కొనసాగిన జాతర వేడుకలు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు హామీల అమల్లో సీఎం విఫలం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విమర్శలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి గోదావరి ఖని బస్టాండ్ సందర్శించిన ఎమ్మెల్యే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సైదాపూర్ మండలంలో పలు గ్రామాల్లో జరుగుతున్న వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెనకపల్లి జాగిరిపల్లె గ్రామాల్లో కొనసాగుతున్న జాతర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎత్తు బంగారం సమర్పించి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు వెన్నంపల్లి గ్రామంలోని శ్రీ మత్స్య గిరీంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడమని అమ్మవార్లను వేడుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంత సుధాకర్, ఎంపీటీసీ చాడ చైతన్య, కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. అందరూ బాగుండాలి అన్న మనందరం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మక్క సార ఉత్సవాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతామని ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని భగవంతుని ఆశీర్వచనం తీసుకుంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి రైతులందరూ సంతోషంగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆహ్వానాన్ని ముక్తా ఉన్నాం. అంగరంగ వైభవంగా జరగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ జాతర నిన్న బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు వచ్చింది. ఈరోజు సమ్మక్క బేస్తవారం సాయంత్రం సమ్మక్క గద్దెకు వచ్చడానికి సిద్ధంగా రెడీ ఉంది. రేపు అమ్మవార్లు మొక్కుబడులు జాతర జరుగును. శనివారం సాయంత్రం అమ్మవార్లు తిరిగి వనప్రవేశం గావించారు. ప్రజలందరూ దీన్ని గమనించి ఏకదాటిగా ప్రజలందరూ మా సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలకు దర్శించి ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. పెద్దపల్లి రూరల్ మండలం తురకల మద్దికుంట గ్రామంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు రాత్రి కోయ పూజారులు సారలమ్మను గద్దెపైన ప్రతిష్ఠించారు. గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాల సౌకర్యం ఇక్కడ అన్ని వేళలా ఫారెస్ట్ ఏరియా ఇది. ఇప్పటి అన్ని విధాల ఏ విధంగా కూడా అన్ని సౌకర్యాలు అన్ని విధాల జరుగుతున్నాయి. ఇప్పటికే బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ అన్ని విధాల భక్తులు రాబోతుంది. అందరు వస్తున్నారు ఇక్కడికి. అన్ని విధాల భక్తులు ఇక్కడ మొక్కుకున్న మొక్కులు వాళ్ళకు నెరవేరినాయి కాబట్టి బయటి రాష్ట్రం నుంచి వెళ్ళి కూడా ప్రజలు అన్ని విధాలా వస్తున్నారు, సహకరిస్తున్నారు ఇక్కడ అన్ని విధాలా. కానీ విజయన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మనకు ఇంతకుముందు రేపు రాబోతున్నాడు. విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా ఇక్కడ ఫ్లోరింగ్ కానీ అన్నగారు విజయన్న గారు ఎమ్మెల్యే బోరింగ్ కానీ 100 బస్తాలు సిమెంట్ ఫ్లోరింగ్ కానీ అన్ని విధాల సహకరించిండు. కరెంటు పోల్లు కానీ వైరింగ్ అంజులు కానీ అన్ని విధాల మనకు ఎన్నవేళ విజయన్న గారు కూడా సహకరించి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో సేద తీరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొల్లం లక్ష్మణ్, వీరగోని రమేష్ గౌడ్, పడాల అజయ్ గౌడ్, సత్యనారాయణరావు, వెంకటేశం, ఎంపీటీసీ పులి అనూష పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ శివారులో జాతర కొనసాగుతోంది. బుధవారం ఉదయం అమ్మవార్లను గద్దెలపైన ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ మాట్లాడుతూ నారాయణపూర్ శివారులో 5 దశాబ్దాలుగా జాతర వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయంలో భక్తులు బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ సాగర్రావు, నాయకులు రామారావు, వేణు, జాతర కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. సాయంత్రం సుమారు 8 గంటల నుండి మన నారాయణపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ, మరియు భక్తులకు వాష్రూమ్ సౌకర్యం కానీ, సకల సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సమ్మక్క సారలమ్మ నారాయణపూర్ జాతర ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దాదాపుగా 50,000 పైచులకు మంది భక్తులు అమ్మవారి వద్దకు వచ్చి దర్శించుకొని స్టే చేసి వెళ్ళిపోతారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల, వాగోడు, రామన్నపల్లి గ్రామాల మధ్య సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా 2 గ్రామాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్ల మధ్య వాగు ఒడ్డు రామన్నపల్లి గ్రామం నుండి కంకవనాన్ని తెచ్చి గద్దెల వద్ద ప్రతిష్ఠించారు. సాయంత్రం సమ్మక్కను గద్దెలపైన ప్రతిష్ఠించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా భక్తుల రాకతో జాతర ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. ఇక్కడికి తరలి వచ్చే భక్తుల కోసం అనేక షాపులు వెలిశాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర 2వ రోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు, యువకులు డప్పు చప్పులు, శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా తీసుకెళ్లి సారలమ్మ, పగిడిద్దరాజులను గద్దెలపైన ప్రతిష్ఠించారు. ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ సుమన్ గౌడ్, మాజీ సర్పంచ్లు పుప్పాల నాగార్జునరావు, సిరికొండ కొమరయ్య, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని సమ్మక్క సారలమ్మలకు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ శివారులో జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గుట్టపై నుండి అమ్మవారిని కిందికి తీసుకువస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా భక్తులు గద్దెల వైపు వెళ్లడంతో బారికేడ్లను దాటుకుని అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు నానా తంటాలు పడ్డారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, స్పెషల్ ఆఫీసర్ సతీష్, ఆలయ ఈవో శంకర్, జాతర కమిటీ చైర్మన్ నర్సయ్య, జాతర కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో జరుగుతున్న జాతర వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మరి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మరి జాతరకు వచ్చినప్పుడు ఆ మెయిన్ రోడ్ కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని రాబోయే రోజుల్లో మళ్ళీ జాతర వరకు దాని సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాది. మరి మా సోదరుడు జానీ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ మరి ఇక్కడికి వచ్చినప్పుడు 1 2 రూములు అయితే బాగుంటుందన్న. మాకు ప్రతి ఆ జాతరకు ఇబ్బంది అవుతూ ఉంది. స్నానాలు చేసినా లేకుంటే అన్న 5 నిమిషాల కోసం రెస్ట్ తీసుకోవాలన్నా ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సీసీ రోడ్ నిర్మాణంతో పాటు మిగతా ఎట్లా అవకాశం ఉంటే అట్లా 1 లేక 2 రూములు కూడా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు ఏం తెచ్చారో చెప్పుకుంటూ పాదయాత్ర నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నేను సూటిగా బండి సంజయ్ని కానీ కిషన్ రెడ్డిని కానీ ఒక్కటే అడుగుతున్నా, ఈ విజయ సంకల్ప యాత్ర ఈరోజు కూడా జరుగుతుంది కదా, ఈరోజు మీ స్పష్టమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఆంతర్యం ఏంటి, దీని అర్థమేంది, విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పి విజయ సంకల్ప యాత్ర చేయాలనేది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈయన పోయి ఢిల్లీలో ఉండబట్టే, ఢిల్లీలో దేని కొరకు పోతున్నావు అసలు తెలిసి ఎమ్మెల్యేలేమో హైదరాబాద్లో, ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ఢిల్లీలో. ప్రజలు ఎందుకే గెలిపించారా? మేములా 17 సీట్లకు 17 సీట్లు గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జోకరా బ్రోకరా? రేవంత్ రెడ్డి ఒక సీఎంగా మాట్లాడగలిగే ఏంటిది అర్థమైతలేదు అసలు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. మేమిచ్చిన ఉద్యోగాలను పట్టుకొని 25,000 ఉద్యోగాలను పట్టుకొని వాటిని మేమిచ్చినామని ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇది హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తుంది. ఎవరికో పుట్టిన బిడ్డను ఎవరో ఎత్తుకొని నా బిడ్డ అన్నాడట. గట్రా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషను, పరీక్షలు, రిజల్ట్ అంతా అయిపోయింది. ఇవాళ ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చి మేము ఇచ్చినామంటాడు. ఎంటీలు అనే దాని మీద కేంద్రంలో వీళ్ళు గెలిస్తేనే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే
17 సీట్లు గెలిస్తేనే 6 గ్యారంటీలట. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని దారి మైసమ్మ తల్లిని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించారు. మేడారం తరలి వెళ్లే భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు నడిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రామగుండంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. ఇవాళ భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రామగుండంలో జరుగుతున్నటువంటి జాతరే కాకుండా మేడారం జాతరకు వెళ్ళడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాలతోటి మరి ఇక్కడ నుంచి కూడా దాదాపు 129 బస్సులు మా డిపో మేనేజర్ గారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి ఇలా ప్రయాణించేటువంటి ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు, టెంట్లు, వారికి నీటి సౌకర్యం, తర్వాత బస్ డ్రైవర్లు, బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల భోజనాలతో పాటు అందరినీ గౌరవంగా ఆ మేడారానికి పంపి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. వారికి ప్రస్తుతానికైతే మేడారం జాతరకు వెళ్ళేటువంటి వాళ్ళను మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినా అక్కడ విపరీత లక్షల మంది జనాలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అక్కడ వివరించి దర్శనం చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రావాలని అందరినీ కోరుతూ పేరున కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మూడపల్లిలోని శ్రీవారి ఆలయంలో పుష్యమి నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ ముహూర్తమున అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ వేడుకలకు చంద్రుతి, రుద్రంగి, వేములవాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ జేపీరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరపడం ఆనవాయితీ. ఇక్కడ ఉన్నటువంటి పాత దేవాలయం స్థానంలో నూతనంగా కొత్త దేవాలయం కావాలనుకున్నప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు జేబీ రావుగా సుపరిచితుడు మూడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నప్పటికీ గ్రామం పైన మమకారంతో గ్రామస్తులు సంవత్సరంగా వారి చేతుల మీదుగా గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు, ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలందరూ సంయుక్తంగా కూడా కలిసి లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని చెప్పని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి క్రమంలో మరి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్తముల చేత మరి బ్రహ్మాండంగా జరిపించడం మరి ఆనందదాయకము, శుభదాయకమైన మాట సందర్భంగా చెప్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మండల సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ హాజరయ్యారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంచం మంజుల, నరసింహులు, గ్రామ పంచాయతీ అధికారులు భిక్షపతి, నరేష్, పంచాయతీ కార్మికులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నీటి కొరత ఉంది కాబట్టి అలాంటి నీటి సమస్యలు ఎలాంటి లేకుండా ఉండడానికి పంపు డ్రైవర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందితో ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజ్లను కనుక్కొని ఆ లీకేజ్లను ఐడెంటిఫై చేసి ఆ లీకేజ్లకు కావాల్సిన మెటీరియల్ పర్చేజ్ చేసి మరలా లీకేజ్ కాకుండా చూసుకుంటా పబ్లిక్ కూడా ఎలాంటి నీటి సమస్య లేకుండా చేయడానికి ఈరోజు గ్రామ సభ నిర్వహించడం. ఈ గ్రామ సభలో వాటిని తీర్మానం చేశాము. ఆ పనులు కూడా త్వరగా పూర్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకోల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలో బోధించినట్టు తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్ఞానాచారి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, అధ్యాపకులు సునీత, రాజేశ్వరరావు, నరసింహులు, విజయ్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొద్దున లేచి నీ నామమును
ఎప్పుడు రోజు మన రోజులు కావు, అప్పుడప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చదువుకొని వచ్చినామనుకో మంచి మనకు డేర్ ఉంటుంది, మంచిగా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటాం. ఇకపోతే ఈ కళాశాలలో నేను 2012 నుంచి 18 వరకు చేశాను. 18లో ఒక 6 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ దాకా చేశాను. ముస్తాబాద్ కళాశాల అంటే ఎప్పటికీ నాకు అభిమానమే, ఎందుకంటే నా సొంత ఊరు. ఇక్కడ పిల్లలన్నా వీళ్ళన్నా నాకు ఎప్పుడైనా చాలా అభిమానం. ఎప్పుడైనా మా కాలేజ్ అని అక్కడికి పోతే ముస్తాబాద్ కాలేజ్ అయినా సార్ అని అంటారు అక్కడ. కాబట్టి ముస్తాబాద్ కాలేజ్ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రోజులు నా సర్వీస్లో ఎక్కువ రోజులు పనిచేసింది ఇక్కడే. దాదాపు నా సర్వీస్ 14 years 15 years 12 years 11 years ఇక్కడే పనిచేశాను. కాబట్టి ఎప్పటికూ ఈ నా లైఫ్లో మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను ప్రిన్సిపల్గా చేశాను, లెక్చరర్ చేశాను. సో ఇంతకుముందు మన దేవయ్య సార్ చెప్పినట్టుగా మనము ఎప్పుడు ఒకేలాగా రోజులు ఒకేలాగా ఉండవు. సో ఈసారి ఇప్పుడే వచ్చిన చీఫ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత కమిషనర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా కండక్ట్ చేయండి, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకుండా, నిబద్ధతతో నెగ్లిజెన్స్ లేకుండా నిబద్ధతతో పనిచేయాలి. మంచి పిల్లలకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేదా మోటివేషన్ క్లాసెస్ కానీ చెప్పమని చెప్పారు ఇప్పుడే. సో అవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసి ఉన్నాము. ఇప్పుడు మీరు రాబోయే ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి మన కళాశాలకు కానీ మన జిల్లాకు కానీ మన స్టేట్కు కానీ మంచి పేరు వచ్చేటట్టుగా మీరు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతని పాస్ అవుతారని చెప్పి ఆశిస్తూ కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు 2 ఏళ్ల కాలంలో తమ అనుభవాలు, ఉపాధ్యాయులు బోధించిన మార్గదర్శకాలను అందరితో పంచుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరె గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైన వారు వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రాణానికి అది హానికరం కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ అనేది మీ అవసరం కోసం మీ నుంచి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు. ఒక్కరి తప్పును పార్టీ ఆపాదించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వారు మీడియాతో మాట్లాడారు. రామన్నపల్లి దాడి ఘటనను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచరుడిగా చెప్తున్న మేడిపల్లి రవీందర్ 15 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశారన్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు. బీఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ నేతలెవరూ భూ కబ్జాలకు పాల్పడలేదని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామన్నారు. లేకపోతే ఈ యొక్క చాలా మంది కూడా కేశపురం ప్రాంతంలో కావచ్చు, అంతటా కూడా భూ కబ్జాలు చేసేది అంతా కూడా వాళ్ళ బీఆర్ఎస్ నాయకులే. ఒక్క కాంగ్రెస్ పేరు చెప్పండి, మీరు ఒక్కరంటే ఒక్కరి పేరు చెప్పండి, మేము దేనికడ దాన్ని కొట్టుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు ఆచి తూచి మరి ఎవరి మీద ఆరోపణలు చేయాలో వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇది ఏ పని చేసినా కూడా కాంగ్రెస్కు అంటగట్టడం కరెక్ట్ కాదు. ప్రభాకర్ అన్న చాలా మంచి ఆలోచనపరుడు, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఆయన ముఖ్య అధికారులు ఈ పని చేస్తానని చెప్పడం అది సమంజసం కాదు. ఆయన కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చి ఇవాళ ప్రజలకు ఏ విధంగా సహాయపడాలంటే ఆలోచనతోటే ఉన్నటువంటి పెద్ద మనసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క తన మంత్రివర్గంలో ఇవాళ ఉండి ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇలా బలోపేతం చేయడానికి చాలా కూడా ఇంత బలపడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి మీద కూడా మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అవాకులు చెవాకులు చేస్తే బాగుండదు. ఎందుకంటే శాసనసభ్యులు మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దాన్ని గౌరవాన్ని కాపాడుకొని గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయాలి తప్పితే
చిన్న చిన్న విషయాలకు రాష్ట్ర మంత్రివర్ని మరి తెలంగాణ కోసానికి పోరాడిన మహా వ్యక్తి, అట్లాంటి వ్యక్తి పైన ఏదో చిన్న చిన్న లబ్ధి కోసానికి మీరు మీ యొక్క కార్యకర్తలను సోషల్ మీడియాలో మరి పొన్నం ప్రభాకర్ పైన కనుక మీరు ఇంకోసారి అవాకులు చెవాకులు తప్పుడు వరి సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతులకు పంటలో వచ్చే వివిధ రకాల వ్యాధులు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వరికి సల్ఫైడ్ ఇంజురీ వస్తే పొలంలోని నీటిని మొత్తం తీసేసి ఎండబెట్టిన తరువాత నీరు పెట్టాలని సూచించారు. పంటకు అగ్గి తెగులు సోకితే ట్రైసైక్లోజల్, ఐసోప్రదామిలిన్, కాజుగమైసిన్ కలిపి పొలానికి పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సల్ఫైడ్ ఇంజరీ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ పొలం లోపల ఉన్నటువంటి నీటిని మొత్తం తీసివేసి మనకి సన్నటి నెర్రలు వచ్చే వరకు పొలాన్ని ఎండబెట్టుకొని తర్వాత మళ్ళీ మన కనుక ఫ్రెష్ వాటర్ కనుక పెట్టుకున్నట్టయితే కొంతవరకు సల్ఫైడ్ ఇంజరీని మనము తగ్గించుకునే వాళ్ళం అవుతాము. ఆకులో లోపలికి వెళ్ళి మొత్తం మోగిని తినడం జరుగుతుంది. దాన్ని కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ 45 రోజుల లోపల మనం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికల్ని కానీ స్ప్రే కానీ విత్ నీమ్ ఆయిల్ 1500 ppm నీమ్ ఆయిల్తో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఇది ఒకటికి వారంలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనము కాండం దొల్చే పురుగుని ఉధృతిని తగ్గించుకోవచ్చు. వరి పొలంలో కనుక చూసుకున్నట్టయితే అగ్గి తెగులు అనేది మనకి లీఫ్ పైన ఫస్ట్ మనకి కండే ఆకారంలో వచ్చి మధ్యలో ఒక డాట్ కనుక ఉన్నట్టయితే మనకి అది అగ్గి తెగులు కింద గమనించడం జరుగుతుంది. అగ్గి తెగులుకు ట్రైసైక్లోజోల్ బీమ్ అంటాము, దాన్ని 0.6 grams లేదా ఐసోప్రోథలిన్ లేదా ఇంకొకటి ఏంటంటే కాసుగామైసిన్, వీటిని కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే అగ్గి తెగుల్ని మనం పూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కొనసాగిన జాతర వేడుకలు, పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. హామీల అమల్లో సీఎం విఫలం, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విమర్శలు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి, గోదావరి ఖని బస్టాండ్ సందర్శించిన ఎమ్మెల్యే. ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.